నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కేరళలో తీవ్రవాదులకు బహిరంగంగా మద్దతు తెలిపే ఉదాంతం సంచలనంగా మారింది. పాల్ఘడ్లో ఏనుగుల మీద హమాస్ నేతల చిత్రాలను పట్టుకొని ఊరేగింపు నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే త్రిధాల ఫెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు హమాస్ నేతల చిత్రపటాలు పట్టుకొని ఏనుగులపై కూర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎంబీ రాజేష్ సహా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వీటి బలరాంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో తీవ్రవాదులను హీరోలుగా భావించే వారి సంఖ్య పెరిగిపోతూ ఉందనే ఆందోళనను ఎప్పటి నుండో భారతీయ జనతా పార్టీ బయటపెడుతూ వస్తోంది. కేరళలో గత ఏడాది జరిగిన ర్యాలీలో హమాస్ నేతలు వర్చువల్గా పాల్గొన్నారు కూడా. కేరళలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులను కీర్తిస్తూ ఏనుగులపై ఊరేగించారని, వీటి ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మౌనంగా ఉన్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. పాలస్తీనా ప్రజలను ఉద్దేశించి హమాస్ నేత చేసిన ప్రసంగాన్ని కేరళలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిపై కేరళ ప్రభుత్వం చర్యలు అసలు తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఏనుగులపై ఊరేగింపు జరిపారు. ఇలాంటి ఘటనల కారణంగా దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు.